ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాళ్ల దాడి ఘటన తర్వాత యాత్రను యథావిధిగా కొనసాగిస్తున్నారు. కృష్ణా జిల్లాలో జగన్ యాత్ర కొనసాగుతుంది. కేసరపల్లి దగ్గర నుంచి యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 4:30 గుడివాడ శివారు నాగవరప్పాడులో మేమంతా సిద్ధం సభ జరుగుతోంది. ఈ రాత్రికి ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం దగ్గర బస చేస్తారు. ఇక గుడివాడ ఉంగుటూరు జిల్లాలో ఈనాటి యాత్ర కొనసాగనుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాళ్ల దాడి ఘటన తర్వాత యాత్రను యథావిధిగా కొనసాగిస్తున్నారు. కృష్ణా జిల్లాలో జగన్ యాత్ర కొనసాగుతోంది. కేసరపల్లి దగ్గర నుంచి యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 4:30 గుడివాడ శివారు నాగరవడప్పాడులో మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. ఈ రాత్రికి ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం దగ్గర బస చేస్తారు. ఇక గుడివాడ ఉంగుటూరు జిల్లాలో ఈనాటి యాత్ర కొనసాగుతుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్, స్వాతి, సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈ రోజు తిరిగి ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు గన్నవరం నుంచి ప్రారంభమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు డాక్టర్లు ఇచ్చినటువంటి సూచనల మేరకు రెస్ట్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్ర కూడా గన్నవరంలో ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి ప్రారంభం కానే కూడా విశేష స్పందన వస్తుంది. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన తర్వాత కొంత సానుభూతి వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఈ రోజు పూర్తి స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డికి గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకుని డీజీపీ ఎప్పటికెప్పుడు ఆదేశాలు జారీ చేశారు. భారీ భద్రత మధ్య మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగాలని చెప్పి ఇప్పటికే అటు ఎన్నికల సంఘం అధికారులు, అదేవిధంగా ఏపీ పోలీసులు గట్టి భద్రత అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు బస్సు యాత్ర యథావిధిగా కొనసాగుతుంది. ఎలాంటి ఆంక్షలు లేవంటూ కూడా ఇప్పటికే వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే గతంలో 14 రోజులు జరిగినటువంటి బస్సు యాత్ర ఏ విధంగా కొనసాగుతుందో అదే విధంగా కొనసాగుతుందని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆంక్షలు లేవంటూ కూడా కేడర్ కి ఒక సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో పూర్తి స్థాయిలో మొన్న శుక్రవారం జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకొని పోలీసు కొన్ని ఆంక్షలు విధించారు. రోప్ పార్టీ కూడా 2 రోప్ పార్టీలు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా దూరంగా ఉండే విధంగా, అదేవిధంగా ముందుగానే 2 బలగాలని ముందుగానే పంపించి అక్కడ ఉన్నటువంటి బాంబ్ స్క్వాడ్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి సంఘటన మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని కూడా ఒక ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అటు అధికార పార్టీ విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు గన్నవరం నుంచి ప్రారంభమైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దీనిపైన నిన్న శుక్రవారం జరిగినటువంటి ఘటనపైన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు పూర్తి స్థాయిలో యథావిధి కొనసాగుతుంది. గుడివాడ సాయంత్రానికి చేరుకుంటారు. పూర్తి స్థాయిలో అక్కడ బస చేసిన తర్వాత కూడా యథావిధిగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా బ్రేక్ పడే అవకాశం లేదు. ఎందుకంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆదర్శగానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే శుక్రవారం జరిగినటువంటి ఏదైతే రాళ్ల దాడిపైన పూర్తి వివరాలు కూడా ఈ రోజు రేపట్లో కూడా పోలీసులు వెల్లడించే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఈ రోజు బస్సు యాత్రకి భారీ సంఖ్యలో కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి రాళ్ల దాడి తర్వాత మరింత భద్రత పెంచింది. అటు ఎన్నికల ఆదేశాల మేరకు కానీ రాష్ట్ర డీజీపీ కానీ అటు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందుతున్నటువంటి దాని ప్రకారం కూడా పూర్తిగా కూడా భద్రత అయితే పెంచారని చెప్పుకోవచ్చు. స్వాతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.